మళ్ళీ కట్టడం ద్వారా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికి ఏడాది అర్థమైపోయింది. నెక్స్ట్ తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదు, డిజైన్లో లోపం ఉందని కూడా పదే పదే మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2022వ సంవత్సరంలో గోదావరి నది 500 ఏండ్ల చరిత్రలో 500 years లో ఎప్పుడు రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. నిజంగా డిజైన్ లోపం ఉంటేనో క్వాలిటీ లేకపోతేనో నది చరిత్రలో రానంత వరద 500 ఏండ్లలో రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు. ఈవెన్ ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోక ఇది ఆయన కొట్టకపోతే బాగుండని ఇడిచిపెట్టారు. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. యాక్చువల్గా ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వస్తుంది, గోదావరి నది ఆ లోయలో ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది అనేటువంటిది ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్లో చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఎర్త్క్వేక్ వల్ల జరిగిందా, దేని వల్ల జరిగినా జరిగింది చిన్నపాటి 2 పిల్లర్ల కుంగుబాటు. అచ్చా, ఎర్త్క్వేక్ వచ్చిన దాని తర్వాత ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ను తట్టుకొని కూడా అది నిలబడ్డది. సో ఎర్త్క్వేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు, 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది రాలేదు. అంటే ఆ ప్రాజెక్టులో ఎక్కడ కూడా నాణ్యత లోపమో ఇంకోటో లేదు. అది జరిగింది కేవలం 2 పిల్లర్ల కుంగుబాటు మాత్రమే. నెక్స్ట్, ఇక పదే పదే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చే 94,000 కోట్లు. ఇక 1,00,000 కోట్ల అవినీతి ఎడికెళ్ళవుతుంది? అంటే ఎంత గోబల్స్ ప్రచారం చేసిండ్రు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్పిండు. ఆ వీడియో కూడా చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలు కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటాం. నెక్స్ట్, అంటే దుష్ప్రచారాలు ఎట్లుంటాయి అనడానికి ఇంకొక చిన్న ఉదాహరణ. కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది, కాంగ్రెస్కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు. కమిషన్ ముందు పోవుడు, తెల్లారి వచ్చి మీడియా ముంగట మాట్లాడు, తెల్లారి పేపర్లలో పతాక శీర్షికన వార్తలు రావడం. ఒకరోజు ఏమొచ్చింది, కాళేశ్వరం డిపిఆర్కు 677 కోట్ల, అన్ని పేపర్లు వచ్చింది. ఇట్స్ నాట్ ఇది, మోస్ట్ ఆఫ్ ద పేపర్స్. అందులో చూడండి మీరు, లెక్కలన్నీ ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు, జలసంఘం లెక్కల్ని దాచిపెడతారా, మాజీ అధికారులపై ఫైర్. సో అందులో మీరు చూస్తే బ్యారేజీ డిపిఆర్ల తయారీకి వ్యాప్కోసు 677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించిందని, మా దగ్గర అన్ని ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డది. అట్లా ఇట్లా వార్తలు వచ్చినాయి. ఓ లే మ్యాన్ పేపర్లు చదివితే ఏమనుకుంటాడు, అరే గంత తిట్టిండ్రు, లెక్కలు మా దగ్గర ఉన్నాయంటుండ్రు, ఆధారాలు బాగా ఉన్నాయంటారు, నిజంగానే 677 కోట్లు ఇచ్చిండ్రా అని అనుకుంటారు కదా. ఆ పక్కన జీవో చూడండి, జీవో నంబర్ 40 2016, మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. ఆ జీవో చూడండి పక్కన, అంటే 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో. అది 6,677,00,000. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోబల్స్ ప్రచారం. ఇచ్చింది 6 కోట్లు కానీ చెప్తుంది 677 కోట్లు. ఇది అన్ని పేపర్లు వస్తే నిజంగా లేవని ఏమనుకో, అంటే ఎట్లా దుష్ప్రచారం ఉందానికి ఇది ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్,